హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే అటువంటి ఉసిరికాయతో ఉసిరికాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? అంతకంటే ముందు ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఉసిరికాయ జ్యూస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, 2 పెద్ద ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి, వాటర్ ఎక్కువగా వేస్తే ముందే చిందిపోతాయి కదా పక్కన. సో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి వడకట్టుకోవాలి. ఈ ఉసిరికాయ జ్యూస్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యమే కాదండోయ్, మన జుట్టుకి కూడా ఆరోగ్యమేనంట. ఈ ఉసిరికాయ జ్యూస్ని తరచుగా తీసుకునే వారికి జుట్టు ఎదుగుదల అంటే పెరుగుదల ఎక్కువగా ఉండటమే కాదు, ఇంకా దృఢంగా కూడా ఉంటుంది. మరి ఇంత మంచి ఉసిరికాయ జ్యూస్కి లైక్ ఇవ్వకపోతే ఎలా? లైక్ ఇచ్చారా? ఇవ్వకపోతే ఇప్పుడైనా ఇవ్వండి. ఈ విధంగా మన ఈ పల్కంతా తీసి పక్కన పెట్టేసుకొని మనం కేవలం ఈ ఉసిరికాయల నుంచి వచ్చిన జ్యూస్ మాత్రమే తీసుకొని ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అంటే డైరెక్ట్గా అలానే తాగితే బాగానే ఉంటుంది, కానీ కొంచెం వగరు అనేది ఉంటుంది కదా, డైరెక్ట్గా అలా తాగడం అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ తేనెను కలుపుకొని అందులో 1 స్పూన్ వరకు అంటే ఒక చెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. నిమ్మరసం మరీ ఎక్కువగా అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఉసిరికాయల పులుపు ఉంటుంది. కాకపోతే ఆ ఉసిరికాయలో ఉన్నటువంటి వగర్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ నిమ్మరసం పిండుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అంతే కదా, ఉసిరికాయ అలానే తేనె, నిమ్మరసం బాగుంది కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్న ఈ ఉసిరికాయ జ్యూస్ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.